Yeah, good evening, guys. Hello. Sir, good evening, sir. Good evening. Yeah. So last classes, learn doubts now. Anyone please confirm once? Anyone? Clear? Okay. Done, guys. సో నెక్స్ట్ చూడండి మనకి టాలీ ప్రైమ్ 3.0.1 లో వచ్చిన ఫీచర్స్ ఏంటో డిస్కషన్ చేద్దాం. ఓకే, వాటిని మనం ఎలా యూజ్ చేయొచ్చు, వాటిలో వచ్చిన బెనిఫిట్స్ ఏంటో టుడే మీకు డిస్కషన్ చేస్తాం. పీపీటీ కనబడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, సో చూడండి, బ్రాంచ్ అకౌంటింగ్, మల్టిపుల్ జిఎస్టిఎన్, వన్ టాలీ కంపెనీ, బ్రాంచ్ అకౌంటింగ్. ఇప్పుడు కడపలో మెయిన్ బ్రాంచ్ ఉందండి నాకు. సబ్ బ్రాంచెస్ బెంగళూరు, హైదరాబాద్ లో కూడా పెట్టాను. కడప మెయిన్ బ్రాంచ్ నుంచే సబ్ బ్రాంచ్ అకౌంట్స్ కూడా ఎలా మెయింటైన్ చేయొచ్చు. 3 కంపెనీస్ని, ఆ 3 కంపెనీస్ లో ఒక కంపెనీని ఇన్యాక్టివేట్ చేయొచ్చు. యాక్టివేట్ పెట్టుకోవాలన్నా, ఇన్యాక్టివేట్ పెట్టుకోవాలన్నా ఎలా అనే ఫీచర్స్ మనకు దీంట్లో ఇచ్చారు. తర్వాత కంపెనీ లెవెల్‌లో టాక్స్ ఇవ్వచ్చు, లెడ్జర్ లెవెల్‌లో టాక్స్ ఇవ్వచ్చు, స్టాక్ లెవెల్‌లో టాక్స్ ఇవ్వచ్చు. వాటిని ఎలా సెటప్ చేయాలి అనేవి కూడా మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఎగ్జాంపుల్ చూడండి, 2.1లో అయితే టాలీ మర్చెంట్స్, లోకేష్ మర్చెంట్స్, సింగిల్ జిఎస్టీ నెంబర్. అదే టాలీ ప్రైమ్ 3.0.1లో అయితే లోకేష్ ఇన్ఫోటెక్ సెంటర్ అనేది మెయిన్ కంపెనీ అయితే ఆంధ్రాలో ఒక బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది. 3 సపరేట్ జిఎస్టీ నెంబర్స్ ఉంటాయి, ఒకే ప్లేస్ నుంచి మెయింటైన్ చేయొచ్చు. తర్వాత మల్టిపుల్ ఓచర్ నెంబర్ సిరీస్. ఓకే, సో మనకు 2.1లో అయితే ఏవైనా సేల్స్ ఇన్వాయిస్లు డిలీట్ చేశారనుకోండి, నెంబర్స్ జంప్ అవుతాయి. ఇప్పుడు సేల్స్ ఇన్వాయిసెస్ ఒక 10 మీరు ఎంటర్ చేశారు, మీరు 5వ ఇన్వాయిస్ డిలీట్ చేశారు, 6వ ఇన్వాయిస్ 5కి వస్తుంది, అలా నెంబర్ జంప్ అయ్యేది. అలా జంప్ అవ్వకుండా రిటైన్ ఒరిజినల్ ఓచర్ నెంబర్ అనే ఆప్షన్ మనకి యాడ్ చేశారు. ఓకే, డిఫాల్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ ఇవి ఏంటి అనేది మనం ఫర్దర్ ఇప్పుడు తెలుసుకుంటాం. ఓకే, సో ఇక్కడ చూడండి, మన కంపెనీ లెవెల్ అయినా, లెడ్జర్ లెవెల్ అయినా, ఐటమ్ లెవెల్ అయినా మాడిఫై చేసుకోవచ్చు. జిఎస్టీ నెంబర్, హెచ్ఎస్ఎన్ నెంబర్, హెచ్ఎస్సి నెంబర్. సో ఇక్కడ ఏదైనా ఒక ఇన్వాయిస్ డిలీట్ చేశారనుకోండి, ఆ డిలీట్ చేసిన నెంబర్ మీద మళ్ళీ ఎంట్రీ పాస్ చేయొచ్చు. ఆ ఆ రకంగా కూడా మనకు యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఎలా అనేది చూద్దాం. ఓకే, టాలీ ఓపెన్ చేస్తున్నాను, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్, జాన్ 27, ఆంధ్రప్రదేశ్. యా, కంట్రోల్ ఏ, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నువ్వు పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వేసి పెట్టండి. ఇప్పుడు నా కంపెనీ ఆంధ్రాలో ఉంది, దానికి సంబంధించిన జిఎస్టీ నెంబర్ ఇస్తున్నాను. ఎస్కేప్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, క్రియేట్ అనదర్ రిజిస్ట్రేషన్ ఫర్ ది కంపెనీ. ఇప్పుడు ఆంధ్రాది క్రియేట్ చేశాను, ఎస్ పెట్టండి, సేవ్. ఓకే, ఇప్పుడు తెలంగాణ, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది. ఓకే, అంటే అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఒకటే, బ్రాంచెస్ వేరు, ఒకే కంపెనీలో మెయింటైన్ చేయొచ్చు సపరేట్ గా. ఇప్పుడు తెలంగాణకి తీసుకుంటాను. బ్యాక్ ఇవ్వండి, ఎస్. కర్ణాటక 29,
3 జీఎస్టీ రిజిస్ట్రేషన్స్ నంబర్స్‌ని క్రియేషన్ చేశా. ఓకే. ఓకే. కావాలంటే బ్యాక్ వెళ్లి చూడండి. ఒకటి ఆంధ్రప్రదేశ్, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. ఓకే. సో, ఇప్పుడు సెట్ ఆల్టర్ కంపెనీ జీఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. యెస్. సో, సార్ మా కంపెనీ ఒకే పర్సెంటేజ్ ఐటెమ్‌ని పర్చేజ్ చేస్తుంది, సేల్ చేస్తుంది. 12%, 18, 28 అవన్నీ ఏమి లేవు సార్. 5% ఐటెమ్సే ఉన్నాయి అని అనుకున్నారనుకోండి. అలా మీ బిజినెస్‌లో ఒకే పర్సెంటేజ్ ఏమైనా ఐటెమ్ ఉందనుకోండి. అలాంటప్పుడు మీరు ఏం చేయొచ్చంటే కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ ఇవ్వచ్చు. పర్సెంటేజ్ 5%. నీకు ఒకే రకమైన పర్సెంటేజ్ ఐటెమే ఉంది. మల్టిపుల్ ఏమి లేవు. సో, అలాంటప్పుడు కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ ఇవ్వచ్చు. ఓకే. ఇప్పుడు వోచర్‌లోకి వెళ్తున్నా. చూడండి. ఇంతకుముందు మీరు మల్టిపుల్ జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయక ముందు ఇక్కడ జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ అని రాలేదు. రిసిప్ట్‌లో గాని, జర్నల్‌లో గాని, కాంట్రాలో గాని ఇంతకుముందు వచ్చేది కాదు. ఎప్పుడైతే నువ్వు చేశావో మల్టిపుల్ రిజిస్ట్రేషన్ ఇక్కడ పైన మీకు షో చేస్తుంది. ఓకే. ఇప్పుడు నేను సేల్స్ చేస్తున్నాను. అంతకు ముందుగా పర్చేజ్ ఒక ఎంట్రీ పాస్ చేస్తా. ఎందుకంటే స్టాక్ ఉండాలిగా మన దగ్గర. ఆల్ట్ సి ఫ్రామ్ మర్చెంట్స్. 37 మీరు గమనించాలిక్కడ. ఇప్పుడు చూడండి. నేను కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ ఇచ్చా. బట్ ఇక్కడేమన్నా ఇచ్చానా నేను పర్చేజ్‌లో? అదే కంపెనీ కోడ్ లెవెల్ ఇచ్చిన హెచ్ఎస్ఎన్ నంబర్ తీసుకుంది. 5% టాక్స్ తీసుకుంది. మనమేమి ఇవ్వలేదు. అదే డిఫాల్ట్‌గా తీసేసుకుంది. ఐటెమ్ ఆల్ట్ సి. ఆల్ట్ సి. చూసారా? ఇక్కడ గూడా నేనేం తీసుకోలేదు. కంపెనీ కోడ్ లెవెల్‌లో ఏమిచ్చానో అదే ఆటోమేటిక్‌గా తీసుకుంది. యాహ్! పర్చేజ్ చేశాను. ఇప్పుడు సేల్స్‌లోకి వెళ్తున్నా. ఓకే. ఆల్ట్ సి. సన్‌ట్రీ రిప్టర్స్. చూడండి. కంపెనీ కోడ్ లెవెల్‌లో ఏవైతే టాక్స్ ఇచ్చారో అదే తీసుకుంది. నేనేం మార్చలేదు. ఓకే. ఇది ఎంత టాక్స్ పడతదో చూద్దాం. రిలేటెడ్ రిపోర్ట్స్, జీఎస్టీ టాక్స్ అనాలిసిస్, ఆల్ట్ ఎఫ్. 5% టాక్స్ పడింది. 2.50, 2.50. సేవ్. ఎస్కేప్. ఓకే. సార్ ఇప్పుడు నాకు కంపెనీ కోడ్ లెవెల్‌లో టాక్స్ వద్దు. లెడ్జర్ లెవెల్‌లో నాకు టాక్స్ కావాలా? ఎలా మార్చాలి? అప్పుడు కంట్రోల్ ఎంటర్. అప్పటికప్పుడు మోడిఫై చేయొచ్చు. ఏ డేట్ నుంచి మోడిఫై చేస్తున్నావు? 1 ఏప్రిల్ 24 27 జనవరి 25 28 జనవరి 25 1 ఏప్రిల్ ఇస్తున్నాను. యాస్ డీటెయిల్స్ హియర్. ఇక్కడ నాకు 12% టాక్స్ కావాలా? ఇది కూడా 1 ఏప్రిల్ 24 ఇస్తున్నాను. ఎఫెక్టివ్ డేట్. ఇప్పుడు తీసుకోండి. టాక్స్ తీసుకోండి.
5% పడి ఉంటుందా? 12% ట్యాక్స్ పడి ఉంటుంది చూడండి. చూసారా 12% ట్యాక్స్ పడింది. ఎఫ్ లెవెల్ అని ఇచ్చిందేమో 5%. కానీ ఈ ఐటెం వరకే నాకు 12% కావాలా? మారిందా? సేమ్. నాకు ఇప్పుడు లెడ్జర్ లెవెల్‌లో ట్యాక్స్ వద్దు. ఐటెం లెవెల్‌లో ట్యాక్స్ కావాలా? అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ముందు లెడ్జర్ లెవెల్‌లో తీసేయాలి. కంపెనీ లెవెల్‌లో ఎలా ఉన్నిందో అలాగే పెట్టాలి ఫస్ట్. కంట్రోల్ ఎంటర్. యాస్ పర్ కంపెనీ గ్రూప్ ఎఫెక్టివ్ డేట్. యాస్ పర్ కంపెనీ గ్రూప్ ఎఫెక్టివ్ డేట్. సేవ్. ఐటెం లెవెల్‌లో నేను మార్చాలా. కంట్రోల్ ఎంటర్. ఎఫెక్టివ్ డేట్ 18%. చూసారా 18% ట్యాక్స్. ఇలా కంపెనీ కోడ్ లెవెల్‌లో గాని, లెడ్జర్ లెవెల్‌లో గాని, ట్యాక్స్ లెవెల్‌లో గాని మనం మార్చొచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది దీంట్లో. ఓకే. సో, ఇప్పుడు డే బుక్‌లో చూడండి 1, 2, 3 పడ్డాయి. ఓకే. ఇలా చేయొచ్చు. సో, తర్వాత వోచర్‌లోకి వెళ్ళా. ఇక్కడ నంబర్ 4 అని ఉంది గదా! 4 కంపెనీ పేరు రావాలి, సంవత్సరం రావాలి, ఇన్వాయిస్ నంబర్ రావాలి. దాన్ని సఫిక్స్ లేదా ప్రోఫిక్స్ అంటాం. ఎలా సెటప్ చేయాలి అనేది చూద్దాం. మల్టిపుల్ 3 బ్రాంచ్‌లకు సంబంధించిన అకౌంట్స్ ఒకే దాంట్లో మెయింటైన్ చేయాలా? ఎలా? చూడండి. ఫిల్టర్, వోచర్ టైప్, సేల్స్. ఇక్కడ చూడండి. డిఫైన్ మల్టిపుల్ నంబర్ సీరీస్ ఫర్ వోచర్స్. యెస్. యాక్చువల్‌గా ఈ ఆప్షన్ బయట ఉండదు. మీరు F2 వరకు వెళ్తే ఇక్కడ యాక్చువల్‌గా నోలో ఉంటదది. మల్టిపుల్ నంబర్ సీరీస్ ఫర్ వోచర్స్. ఇది యాక్చువల్‌గా నోలో ఉంటుంది. నో పెట్టాను చూడండి. నో పెట్టింటే ఇక్కడ ఆప్షన్ రాలేదు చూడండి బయటికి. ఓకే. ఎప్పుడైతే యెస్ పెడతానో అప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ నంబర్ అనేది ఇక్కడ బయట వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోతది. యెస్ పెడితేనే ఆ ఆప్షన్ వెళ్ళిపోయి బయటకి మాత్రం వచ్చింది. ఇది యెస్ ఇస్తేనే అప్పుడు లోపలికి వెళ్తాం. ఇక్కడ మనము 3 కంపెనీల నంబర్ సీరీస్‌ని సెటప్ చేయొచ్చు. క్రియేట్ సీరీస్. ఫస్ట్ ఏపీ ఆటోమేటిక్. రీనంబర్ వోచర్స్, రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్. రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్ అంటే నువ్వు సేల్స్ ఇన్వాయిస్ ఏదైనా డిలీట్ చేసావనుకో మధ్యలో జంప్ అవ్వదు. యాస్ ఇట్ ఈజ్ అలాగే ఉంటది. అదే రీనంబర్ వోచర్ పెట్టావనుకో ఏదైనా డిలీట్ చేసావనుకో నంబర్ జంప్ అవుతది. అదే దీంట్లో ఇచ్చిన కొత్త ఆప్షన్. సెట్ ఆల్టర్ అడిషనల్ నంబర్ డీటెయిల్స్. ఇది యెస్ పెట్టాలి. విడ్త్ ఆఫ్ న్యూమరికల్ పార్ట్ 3. ప్రీఫిల్ విత్ 0 యెస్. 14 ఫైనాన్షియల్ ఇయర్. 14 ఫైనాన్షియల్ ఇయర్. నీ కంపెనీ ఏముంది ఇక్కడ? అర్జున్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. ఇక్కడ నేను ఏపీ ఇస్తున్నాను. ఇది ఏపీ సంబంధించిన బ్రాంచ్ కాబట్టి ఏపీ స్లాష్ 14 24 25. ఇది ఏపీకి సెటప్ చేసిన. నెక్స్ట్ తెలంగాణ టీజీ. దీన్ని ప్రోఫిక్స్ లేదా సఫిక్స్ అంటాం. ఈజీ. కర్ణాటక కేఏ.
ఎస్కేప్. ఇక్కడ చూడండి. డిఫాల్ట్ జీఎస్టీ రిజిస్ట్రేషన్. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ అని పెట్టాననుకో ఈడ. నువ్వు తెలంగాణలో ఎంట్రీ పాస్ చేసినా ఆంధ్రాలోకొచ్చి కర్సర్ నిలబడతది. కర్ణాటకలో పాస్ చేసినా ఆంధ్రాలోకొచ్చి కర్సర్ నిలబడతది. ఎందుకంటే ఇక్కడ డిఫాల్ట్ నువ్వు రిజిస్ట్రేషన్ సెటప్ చేసావు కాబట్టి. లేదు ఎనీ అని పెట్టావనుకో, నువ్వు తెలంగాణలో ఎంట్రీ పాస్ చేస్తే తెలంగాణలోనే ఎంట్రీ ఉంటది. జంప్ కాదు. కర్ణాటకలో పాస్ చేస్తే కర్ణాటకలో ఎంట్రీ ఉంటది. ఆంధ్రాలో ఉంటే ఆంధ్రాలోనే ఎంట్రీ ఉంటది. జంప్ అవ్వకుండా. కాబట్టి ఎనీ పెడదాం. సేవ్ చేయండి. ఇప్పుడు సేల్స్‌లోకి వెళ్ళండి. ఫార్మాట్ మారిపోయింటే చూడండి. ఒకసారి సేల్స్ క్లిక్ చేయండి. చూసారా? మనం పెట్టిన సెటప్స్ 3 వచ్చాయి. ఫస్ట్ ఏపీలోకి వెళ్తున్నా. చూసారా ఇక్కడ? జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్. AP-001-2425 వచ్చింది. ఇప్పుడు ఎంట్రీస్ పాస్ చేద్దాం. డిఫరెన్స్ ఏం కనపడుతది? డే బుక్‌లో చూడండి. సేవ్ చేయండి ఎంట్రీ పాస్ చేసి. సో 4 ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. ఎస్కేప్. వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. చూడండి ఇంతకుముందు ప్రీవియస్ మనం 1, 2, 3 ఎంట్రీస్ పాస్ చేసాం. అది అలాగే ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్త సీరీస్ తీసుకున్నాం. AP-001, 002, 003, 004, 005. ఇది ఏపీకి సంబంధించి. ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన ఎంట్రీస్ పాస్ చేద్దాం. సెపరేట్. దాని నంబర్ సీరీస్ సెపరేట్. సో ఒకసారి ఇక్కడ కంప్లీట్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ తీసుకోండి. తెలంగాణ టీజీ ఎంటర్. చూడండి దాని రిజిస్ట్రేషన్ సెపరేట్‌గా వచ్చింది. TG001. ఓకే. నీరజ మర్చెంట్స్. సేల్స్ ఏజీఎస్టా తీసుకున్నది. సేల్స్ ఎంట్రీ పాస్ చేస్తున్నాం మనం. తెలంగాణ తెలంగాణ పర్సన్‌కి. సేల్స్ ఐజీఎస్టీ వస్తది. సేల్స్ ఐజీఎస్టీ కంట్రోల్ ఏ. నీరజ మర్చెంట్స్ కంట్రోల్ ఏ. సేల్స్ ఐజీఎస్టీ కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. చూడండి దీని నెంబర్ సిరీస్ సెపరేట్ వచ్చింది. TG001, 002, 003, 004. కర్ణాటక పోస్ట్ చేద్దాం. కంపెనీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కర్ణాటక కేఏ ఎంటర్. దీని సిరీస్ సెపరేట్. నిరజా మర్చెంట్స్ కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ.
చూసారా? దీని నెంబర్ సిరీస్ సెపరేట్‌గా వచ్చింది. ఇలా మల్టిపుల్ జీఎస్టీ రిజిస్ట్రేషన్స్ మెయింటైన్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు నేను ఏపీలో 5 ఎంట్రీస్ ఉన్నాయి. ఇక్కడ నేనొచ్చేసి ఏపీ 001 ఫస్ట్ ఎంట్రీ డిలీట్ చేస్తున్నా. 59,000 ఆల్ట్ డి. నంబర్ పైకి జంప్ అవుతదా? జంప్ అవ్వదా చూడండి. జంప్ అయిందా ఏమన్నా? 2 అలాగే ఉంది. 3 ఉంది. 4 ఉంది. 5 ఉంది. ఒకటో నంబర్ కనిపించలేదు. ఏమైనా జంప్ అయిందా? జంప్ కాలేదు. ఆ ఫీచర్ ఈడిచ్చాడు. ఇప్పుడు అదే డిలీట్ చేసిన ఎంట్రీ మీద నేను మళ్ళీ ఎంట్రీ అదే వాల్యూతోనైనా పోస్ట్ చేయొచ్చు. లేదంటే వేరే వాల్యూతోనైనా పోస్ట్ చేయొచ్చు. నీ చాయిస్. ఈ ఈ అవకాశం కూడా దీంట్లో ఇచ్చాడు. అదర్ వోచర్స్ ఫస్ట్ మనం ఆంధ్ర రిజిస్ట్రేషన్‌కి వెళ్దాం. ఆంధ్రాలో ఉన్న ఆధారాలు పెట్టాలి. తర్వాత మోర్ డీటెయిల్స్, జీఎస్టీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇక్కడ వోచర్ నంబర్ సెలెక్ట్ అన్‌యూజ్డ్ వోచర్ నంబర్ ఎంటర్ AP_001 ఎంటర్. అదే నంబర్ మీద మళ్ళీ తీసుకుంటాం. సేమ్ వాల్యూ పెంచొచ్చు. లేదంటే ఏదైనా మార్చొచ్చు. చూసారా? సేమ్ నంబర్ మీద మళ్ళీ ఎంట్రీ పాస్ చేసిన. AP 00124-25 నంబర్ జంప్ కాలేదు. ఓకే. ఇప్పుడు నేను రిటైన్ ఒరిజినల్ వోచర్ నంబర్ తీసేసి నంబర్ వోచర్ పెడతా. నంబర్ జంప్ అవుతదా లేదా చూడండి. ఆల్టర్ వోచర్ టైప్ సేల్స్. డిఫైన్ మల్టిపుల్ నంబరింగ్ సీరీస్ ఫర్ వోచర్స్. ఏపీ ఓపెన్ చేయండి. ఇక్కడ నంబర్ వోచర్ పెడతాను. చేంజింగ్ ద మెథడ్ ఆఫ్ వోచర్ నంబరింగ్ will affect voucher numbers of existing transactions continue. Yes. సేవ్ చేయండి. కంట్రోల్ ఏ సేవ్. ఇప్పుడు వెళ్లి డిలీట్ చేయండి. నంబర్ జంప్ అవుతాయి చూడండి. ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది. వాల్యూస్ మారుస్తా. ఓకే. మీకు డిఫరెన్స్ తెలియడానికి కోసం. కంట్రోల్ ఏ మారిందా? మళ్ళీ ఇది మారుస్తా. కంట్రోల్ ఏ మూడోది మారుస్తా. 1, 2, 3, 4, 5 ఈడ ఉంది. ఓకే. ఇప్పుడు నేను ఏపీ 002 1,03,000 దీన్ని నేను డిలీట్ చేస్తున్నా. ఆ మూడో నెంబర్ 1,35,700 ఇది రెండో నెంబర్‌కి వస్తది. చూడండి. ఆల్ట్ డి ఎంటర్. వచ్చిందా? రెండో నెంబర్‌కి? రెండో నెంబర్‌కి జంప్ అయింది. ఓకే. నాలుగో నెంబర్ 3కి జంప్ అయింది. గమనించారా లేదా? ఓకే. ఇప్పుడు 1,35,700 ఇది డిలీట్ చేస్తున్నా. 003 1,82,900 ఈ నంబర్ 2కి వస్తది చూడండి. రెండో నంబర్ డిలీట్ చేస్తున్నా. మూడో నంబర్ 2కి వస్తది చూడండి. ఆల్ట్ డి. వచ్చిందా? రెండో నంబర్‌కి 1,87,82,900 ఇలా జంప్ అవుతది. నంబర్ వోచర్స్ అంటే. ఈ డిలీట్ చేసింది మళ్ళీ బ్యాక్ తీసుకురాలేము. నంబర్ వోచర్ పెడితే. కానీ రిటర్న్ ఒరిజినల్ వోచర్ నంబర్ పెడితే తీసుకురావచ్చు. అది దీనిలో ఇచ్చిన ఫీచర్. ఓకే. సో, అది. వద్దనుకుంటే తీసేయొచ్చు. ఆల్టర్‌లోకి వెళ్లి, వోచర్ టైప్‌లోకి వెళ్లి, సేల్స్‌లోకి వెళ్లి, మీకు వద్దు అనుకుంటే తీసేయొచ్చు. మళ్ళీ రిటర్న్ ఒరిజినల్ వోచర్ నంబరే పెట్టొచ్చు. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. మళ్ళీ జంప్ అవ్వకుండా అలాగే ఉంటుంది. ఓకే. సో, తర్వాత F11లో నీకు యాక్టివ్‌గా అంటే యాక్టివ్‌లో పెట్టుకోవచ్చు. ఇన్‌యాక్టివ్‌లో కావాలంటే ఇన్‌యాక్టివ్‌లో పెట్టుకోవచ్చు.
ఇప్పుడు దీంట్లో 3 కంపెనీలు యాక్టివ్‌లో ఉన్నాయి. నాకు కర్ణాటక కంపెనీ అవసరం లేదు. బ్యాక్ వెళ్లి ఇన్‌యాక్టివ్. ఏ డేట్ నుంచి? 1 ఏప్రిల్ నుంచి అనుకోండి. ఇన్‌యాక్టివ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి పైన యాక్టివ్, ఇన్‌యాక్టివ్, యాక్టివ్. అంటే ఆ కంపెనీ వర్క్‌లో లేదు అన్నట్టు. ఆ 2 మాత్రం వర్క్‌లో ఉన్నట్టు. ఓకే. మళ్ళీ యాక్టివ్ కావాలంటే యాక్టివ్ పెట్టుకోవచ్చు. మళ్ళీ యాక్టివ్‌లో తెచ్చుకోవచ్చు. ఆ ఫీచర్ కూడా ఇచ్చాడు. కంట్రోల్. ఇవే అండి 3.0 పాయింట్‌లో ఇచ్చిన మనకు ఆల్ టైప్ ఆఫ్ ఫీచర్స్. అర్థమైనాయమ్మా దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియరా? 3.0 పాయింట్ ఫీచర్స్ అర్థమైనాయా? క్లియర్ మా? యాహ్! యాహ్! గుడ్ ఈవెనింగ్ గైస్. హలో! గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవెనింగ్. వెరీ గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ. యాహ్! డన్ గైస్. సో, టుడే మనం టాలీ ప్రైమ్ 4.0 ఫీచర్స్‌ని డిస్కషన్ చేద్దాం. ఓకే. దీంట్లో మేజర్‌గా వచ్చిన అప్‌డేట్స్ ఏంటి అంటే లైక్ ఎక్సెల్ నుంచి డేటాని టాలీలోకి ఇంపోర్ట్ చేయడం. సో, వాటికి సంబంధించిన ఫార్మాట్స్‌ని ఎక్సెల్‌లోనే టాలీలోనే ఇవ్వటం. ఆ టాలీ నుంచి ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, దాంట్లో డేటాని ఎంటర్ చేసుకొని, సో, ఆ డేటాని టాలీలోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత వాట్సాప్ ఫెసిలిటీ ఎలా? డాష్‌బోర్డ్ అంటే ఏంటి అనేది టాలీ ప్రైమ్ 4.0లో వచ్చిన ఫీచర్స్. సో, ఇప్పుడు నేను డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే. ఒక న్యూ ఫోల్డర్‌ని తీసుకుంటున్నానండి. టాలీ డేటా అని ఇస్తున్నాను. అంటే ఎక్సెల్ ఫైల్స్ అని ఇద్దాం. ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేసుకుందాం. ఓకే. సో, టాలీలో ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను కొత్తది. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. ఏ ఫర్ యాపిల్. సో, మెయింటైన్ అకౌంట్స్ బిల్ వైస్ నో పెట్టండి. ఇన్వెంటరీ వేసి పెట్టుకోండి. జీఎస్టీ కామన్ వేసి పెట్టుకోండి. 37. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. డన్. సో, ఇప్పుడు ఈ ప్లేస్‌లో మనకి ఎక్సెల్ ఫైల్స్ ఎక్కడుంటాయి? ఇంపోర్ట్‌లోకి వెళ్ళండి. ఇంపోర్ట్‌లోకి వెళ్ళి మేనేజ్‌లోకి వెళ్ళండి. మేనేజ్ శాంపుల్ ఫైల్స్ మాస్టర్స్. ఇక్కడ కాన్ఫిగర్ స్టాక్ గ్రూప్. చూడండి. ఇక్కడ అన్నీ ఇచ్చుంటారు. ఐటెమ్స్, యూనిట్స్, గ్రూప్స్, కేటగరీస్, లెడ్జర్, గ్రూప్ అన్నీ కూడా. ఏవి కావాలంటే వాటిని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేను గ్రూపు, లెడ్జర్, స్టాక్ ఐటెమ్, యూనిట్ వీటన్నిటిని డౌన్‌లోడ్ చేస్తున్నా. ఓకే. ఫోల్డర్ పాత్ ఎక్కడుంది మనది? డెస్క్‌టాప్ మీద ఉంది. ఎక్సెల్ ఫైల్స్ ఎంటర్. ఎస్కేప్. ఎక్స్‌పోర్ట్ చేయండి. ఎక్సెల్ వచ్చి ఆ ఫోల్డర్‌లో పడిపోయింది. ఈ సెటప్ అంతా ముందే వాళ్ళే సెటప్ చేసి ఉంటారు. ఈ పక్క గ్రూప్. నేము, పేరెంట్ గ్రూప్ నేమ్. ఓకే. గ్రూప్ ఎక్సెల్ ఫైల్ వచ్చి డెస్క్‌టాప్ మీద పడి ఉంటుంది. కావాలంటే చెక్ చేసుకోండి. వచ్చిందా గ్రూపు? యాహ్! నెక్స్ట్ లెడ్జర్ కూడా డౌన్‌లోడ్ చేస్తున్నా. ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్, మాస్టర్స్, కాన్ఫిగర్, ఎంటర్, లెడ్జర్. ఎంటర్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్‌టాప్, ఎక్సెల్ ఫైల్స్. ఎస్కేప్. ఎక్స్‌పోర్ట్. లెడ్జర్, రీడ్‌మీ, లెడ్జర్. ఓకే. ఇలా. తర్వాత మళ్ళీ ఇంపోర్ట్, మేనేజ్, మ్యాపింగ్ టెంప్లేట్స్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్, కాన్ఫిగర్,
యూనిట్స్. ఎక్స్‌పోర్ట్. ఇలా ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చండి. మీ ఇష్టం. ఎన్నైనా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏవి అప్‌లోడ్ చేయాలనుకుంటే అవి. ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్, కాన్ఫిగర్, ఐటెమ్. ఓకే. స్టాక్ గ్రూప్స్, కేటగిరీస్ అన్నీ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను డెస్క్‌టాప్ మీద ఆ ఫోల్డర్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ గ్రూప్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే మనకి ఎన్ని గ్రూప్స్ ఉంటాయండి? ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? చెప్పండి. టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? 28 ఎనీవన్? sir. 28 గ్రూప్స్. యాహ్! 28 గ్రూప్స్ మనకు తెలుసు. 28 గ్రూప్స్ ఉంటాయని. ఓకే. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లెడ్జర్స్ గ్రూప్‌లోకి వెళ్తే 28 గ్రూప్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. ఇప్పుడు అడిషనల్‌గా నాకు కొన్ని గ్రూప్స్ యాడ్ చేయాలి. నేను డైరెక్ట్‌గా టాలీలోకి వెళ్లి యాడ్ చేయట్లేదు. ఎక్సెల్‌లో టైప్ చేసి యాడ్ చేసుకుంటున్నా. ఇప్పుడు మీరు చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌లోకి వెళ్తే ఇక్కడ చూడండి. క్యాపిటల్ అకౌంట్ అని ఉంది. గ్రూప్ ఫుల్ నేమ్. కరెంట్ అసెట్ కాదు. కరెంట్ అసెట్స్ అని ఉంది. బ్యాంక్ అకౌంట్స్ ఉంది. మన బ్యాంక్ అని ఇవ్వకూడదు. తర్వాత సన్‌డ్రీ డెబ్టార్స్ అని ఉంది. సన్‌డ్రీ డెబ్టార్ అని ఇవ్వకూడదు. ఓకే. కరెంట్ లయబిలిటీస్. డైరెక్ట్ ఎక్స్‌పెన్స్ అని ఇవ్వకూడదు. ఎక్స్‌పెన్సెస్ అని ఇవ్వాలి. డైరెక్ట్ ఇన్‌కమ్స్. ఫిక్స్డ్ అసెట్స్ అని ఇవ్వాలి. ఫిక్స్డ్ అసెట్ అని ఇవ్వకూడదు. ఫుల్ నేమ్ ఇవ్వాలి. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ అని ఇవ్వకూడదు. ఎక్స్‌పెన్సెస్ అని ఇవ్వాలి. ఇక్కడ వాళ్ళు ఫుల్ నేమ్స్ ఎలా అయితే ఇచ్చారో అలాగే ఇవ్వాలి మనం. పర్చేజ్‌కి పర్చేజ్ అని ఇవ్వకూడదు. పర్చేజ్ అకౌంట్స్ అని ఇవ్వాలి. ఓకే. సో, ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను కాలేజ్ ఎక్స్‌పెన్స్ కొత్తగా యాడ్ చేస్తున్నా. ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. తర్వాత కాలేజ్ ఇన్‌కమ్స్. ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్. మంచిగా సపోర్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. థాంక్యూ సో మచ్. ఇన్‌స్టాలో ఫాలో అవ్వాలంటే ప్రసాద్ కామకోతులే మ్యూట్‌లో పెట్టుకోండి. ఎవరిదో నాయిస్ వస్తుంది. రిమూవ్ చేస్తాను గ్రూప్ నుంచి. టీవీ దగ్గర పక్కన కూర్చోండి. ఓకే. చూడండి. కాలేజ్ ఎక్స్‌పెన్స్, కాలేజ్ ఇన్‌కమ్. స్కూల్ ఎక్స్‌పెన్స్, స్కూల్ ఇన్‌కమ్స్. ఓకే. 4 ఉన్నాయి. ఈ 4 నేను గ్రూప్‌లోకి యాడ్ చేయాలి. ఓకే. సో, ఏతో స్టార్ట్ అయింది. బికి ఎండ్ అయింది. 2తో స్టార్ట్ అయింది. 5కి ఎండ్ అయింది. ఓకే. కంట్రోల్ ఎస్ ఇచ్చి సేవ్ చేసి ఒకసారి క్లోజ్ చేయండి ఇది. ఆన్‌లో ఉండకూడదు. క్లోజ్ చేయాలి. యాహ్! ఇప్పుడు టాలీలోకి వెళ్ళండి. ఇంపోర్ట్ మాస్టర్స్. సో, ఫైల్ ఫార్మాట్ ఎక్సెల్. పాత్ ఎక్కడుంది? ఓకే. ఫ్రమ్ డ్రైవ్, డెస్క్‌టాప్, ఎక్సెల్ ఫైల్స్, గ్రూప్. గ్రూప్ రీడింగ్ ఉంది. మనం తీసుకోవాల్సిన గ్రూప్. డిఫాల్ట్ టెంప్లేట్. అకౌంటింగ్ మాస్టర్స్‌లో గ్రూపే కదా మనం తీసుకునేది? యెస్. ఇగ్నోర్ డూప్లికేట్స్. ప్రివ్యూ ఇంపోర్ట్ సమ్మరీ. బ్యాకప్ డెస్టినేషన్ పాత్. అదే మనం ఏదైతే డెస్క్‌టాప్ మీద పెట్టుకున్నామో అదే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంటర్. చూడండి. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ 2 ఉన్నాయి. ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ 2 ఉన్నాయి. అవే కదా ఉండేది మనకి. సో, ఫైల్ టు ఇంపోర్ట్ గ్రూప్. వర్క్‌షీట్ నేమ్ గ్రూప్. టైప్ ఆఫ్ మాస్టర్ ఓకే. ఓకే. టైప్ ఆఫ్ మాస్టర్ గ్రూప్. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో. 2 నుంచి స్టార్ట్ అయింది. 5కి ఎండ్ అయింది. ఏ నుంచి స్టార్ట్ అయింది. బికి ఎండ్ అయింది. ఓకే. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ 2 ఉన్నాయి. ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ 2 ఉన్నాయి. ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఇప్పుడు ఇంపోర్ట్ అయినాయో లేదో ఒకసారి చూడండి.
Okay. 1 second, guys. ఇప్పుడు వెళ్ళి చూడండి కావాలంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్ వచ్చాయి లేదు చూడండి. వచ్చాయి ఇక్కడ కాలేజ్ ఎక్స్పెన్స్, స్కూల్ ఎక్స్పెన్సెస్, కాలేజ్ ఇన్కమ్స్, స్కూల్ ఇన్కమ్స్. టోటల్ కింద ఎన్ని ఉన్నాయి? 28 గ్రూప్స్ కాదు, 32 గ్రూప్స్ ఉన్నాయి. నేను ఏమైనా టాలీలో చేశానా? లేదు, డైరెక్ట్గా ఎక్సెల్ చేసి దీనిలోకి ఇంపోర్ట్ చేశాను. నెక్స్ట్ లెడ్జెస్ ఓపెన్ చేస్తా. లెడ్జర్లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ చూసుకోండి. క్యాపిటల్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్స్, సేల్స్ అకౌంట్స్, రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇంటరెస్ట్ రిసీవ్డ్, ఇన్కమ్స్, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్. ఓకే, డన్. సో ఏతో స్టార్ట్ అయింది, ఇక్కడ ఎల్కి ఎండ్ అయింది. 2తో స్టార్ట్ అయింది, 7కి ఎండ్ అయింది. ఎన్నైనా చేసుకోవచ్చు, నేను జస్ట్ ఇవే ఇచ్చాను. క్లోజ్ చేసేయండి. టాలీలోకి రండి. లెడ్జెస్ నేను ఏం చేయలేదమ్మా. ఓకే, కావాలంటే చూడండి, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్ మాత్రం ఉన్నాయి. ఇప్పుడు ఇంపోర్ట్ మాస్టర్స్, ఎంటర్. ఇప్పుడు లెడ్జర్ తీసుకోండి. లెడ్జర్ తీసుకోవాలి. ఇక్కడ అకౌంటింగ్ మాస్టర్స్ లో లెడ్జర్ చూడండి. ఫైల్ టు ఇంపోర్ట్ లెడ్జర్, వర్క్షీట్ నేమ్ లెడ్జర్, టైప్ ఆఫ్ మాస్టర్ లెడ్జర్. 2తో స్టార్ట్ అయింది, 7కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది, ఎల్కి ఎండ్ అయింది. అన్ని కూడా ఒక్కొక్కటే ఉన్నాయి. ఓకే, ఇంపోర్ట్ చేయండి. ఎంటర్. కావాలంటే ఇప్పుడు చెక్ చేసుకోండి. ఆల్టర్ లెడ్జర్ ఉన్నాయా? మనం చేసిండని వచ్చినాయా? చూడండి. ఓకే, ఈ విధంగా ఎక్సెల్ నుంచి టాలీలోకి డేటాని ఇంపోర్ట్ చేయొచ్చు. ఓకే, యూనిట్స్ కూడా చూద్దాం అట్లా. ఓఎస్, పిసి, ప్యాకెట్స్, కేజీ, ఈజెడ్, తర్వాత ఇంకా బాటిల్స్, ఎక్స్. ఓకే, 2తో స్టార్ట్ అయింది, 8కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది, ఏకి ఎండ్ అయింది. కంట్రోల్ ఎస్ సేవ్. ఇంపోర్ట్ మాస్టర్ యూనిట్ ఇన్వెంటరీ మాస్టర్స్ లో యూనిట్ తీసుకోవాలి. సెవెన్ టోటల్ గా ఇంపోర్ట్. లెడ్జర్ వచ్చాయా? బీటీ, బిఎక్స్, డిజెడ్, కేజీ, ఎన్ఓఎస్, పిసి, ప్యాకెట్స్. ఓకే, తర్వాత ఐటమ్స్ చేద్దాం. ఇవో నంబర్స్,
తర్వాత బనానా, డజన్స్. సో తర్వాత ఏమున్నాయి? ప్యాకెట్స్. ప్యాకెట్స్లో ఏముంటాయమ్మా? పీసెస్లో ఏముంటాయి? సర్సా. సో తర్వాత యాపిల్స్ కేజీ. సో తర్వాత ఇంకా బాక్సెస్లో ఏముంటాయి? ఓకే, 2తో స్టార్ట్ అయింది, 6కి ఎండ్ అయింది. ఏదో స్టార్ట్ అయింది, జీకి ఎండ్ అయింది. కంట్రోల్ ఎస్. టాలీ, ఇంపోర్ట్, మస్టర్డ్స్, స్టాక్ ఐటమ్, వచ్చాయా? యాపిల్స్, బనానా, బెడ్, షర్ట్స్, ఇవో. ట్యాక్స్ రాదు, ఐటమ్స్ మాత్రం వస్తుంది. ట్యాక్స్ మనం ఓపెన్ చేసి మళ్ళీ ఇచ్చుకోవాలి. ఇలా కొంతవరకు మన వర్క్ని చాలా వరకు సింప్లిఫై చేయగలుగుతుంది. ఆ ఫీచర్స్ మనకి టాలీ ప్రైమ్ 4.0లో ఇచ్చారు. 4.0. ఓకే, సో తర్వాత ఇక్కడ షేర్, మేనేజ్, వాట్సాప్. ఇది ఎవరికైతే ఆథరైజ్డ్ జిఎస్టీ నెంబర్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇక్కడ నుంచి వాట్సాప్ వెళ్తుంది. ఇక్కడ రిజిస్టర్ బిజినెస్ వాట్సాప్ నెంబర్ నేమ్ ఇచ్చి సెండ్ చేశామంటే డైరెక్ట్గా ఇన్వాయిస్ అనేది వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది ఒక ఆప్షన్ ఇచ్చాడు. తర్వాత డాష్ బోర్డ్, లాస్ట్లో వచ్చేది డాష్ బోర్డ్. ఈ 3 ఫీచర్స్ని మనకు టాలీ ప్రైమ్ 4.0లో వాళ్ళు మనకు ఇవ్వడం జరిగింది. ఓకే, సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? టాలీ ప్రైమ్ 5.0 లైక్ 5.0.1 దాంట్లో వచ్చిన ఫీచర్స్ ఏంటి అనేది టుడే చూద్దాం. టాలీ ప్రైమ్ 5.0.1 ఆర్ 5 ఫీచర్స్ చూద్దాం. చూడండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్, స్ట్రిప్ వ్యూ, డే బుక్ ఆర్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ బ్యాలెన్స్ షీట్, ఎనీ ప్లేస్, which version you are using, auto creation of a ledger as per GST portal, fetch the GST details and GST filing history of a customer, enable API access in GST portal, check vendor and customer status, file GSTR 1 3B direct from Tally Prime, download 1 year GSTR 1 2A 2B for reconciliation. ఇవి ఫీచర్స్. ఓకే, చూద్దాం. ఫస్ట్ చూడండి, టాలీ ప్రైమ్ మీరు ఓపెన్ చేస్తానే ఇక్కడ ప్రింట్ కాడ హెల్ప్ పైన ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది. Ctrl+Alt+N నోటిఫికేషన్స్. ఇది క్లిక్ చేశారంటే టాలీ ప్రైమ్ కంపెనీ ఎలాంటి న్యూ వర్షన్ రిలీజ్ చేసినా అది ఈ ప్లేస్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి మనం అప్డేట్ చేసుకోవచ్చు. డేట్ అండ్ టైం, యాక్టివిటీ, అప్లికేషన్ కంపెనీ, డిస్క్రిప్షన్. ఇక్కడ అప్డేట్ వస్తుంది. ఇక్కడ నుంచి మనము ఆ వర్షన్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫీచర్. తర్వాత ఇప్పుడు మీరు డే బుక్ లో వెళ్తున్నారు. ఓకే, ఇది కొత్త కంపెనీ కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటాం. డే బుక్ లో వెళ్తున్నాం. ఇక్కడ లైన్స్ లా కనబడుతున్నాయి చూసారా? ఇక్కడ లైట్ గా, వీటినే స్ట్రిప్ వ్యూస్ అంటారు. ఇది టాలీ ప్రైమ్ లో ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చారు. నువ్వు బ్యాలెన్స్ షీట్ లోకి వెళ్ళినా కనబడతాయి. చూడండి, లైన్స్ లా కనబడుతున్నాయి. చూడండి, లైన్స్ లాగా. వీటిని స్ట్రిప్ వ్యూస్ అంటారు. ప్రాఫిట్ అండ్ లాస్ కి వెళ్ళండి, ప్రతి చోట ఉంటాయి ఇవి లైన్స్. వీటిని స్ట్రిప్ వ్యూస్ అంటారు. ఎక్కడ ఎస్ చేస్తే ఆప్షన్స్ ఇక్కడికి వస్తాయి.
స్టాక్ సమ్మరీలోకి వెళ్ళండి. చూడండి ప్రతి చోట ఉన్నాయి చూడండి. ప్రతి చోట ఉంటాయి. వీటిని స్టిఫ్ వ్యూస్ అంటారు. వాటిని ఎక్కడ మనం చూసుకోవాలి? హెల్ప్‌లోకి వెళ్తే, సెట్టింగ్స్‌లోకి వెళ్తే, డిస్‌ప్లేలోకి వెళ్తే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఎనేబుల్ స్టిఫ్ వ్యూ ఫర్ రిపోర్ట్స్, ఎనేబుల్ స్టిఫ్ వ్యూ ఫర్ రిపోర్ట్స్, స్టో షో బాటమ్ బార్. ఇవి గాని నో పెట్టామనుకో అవి కనిపించవు. చూడండి ఉన్నాయా? లేవు చూడండి. వెళ్ళిపోయినాయి. కనిపించలా. అదే యెస్ పెడితే మళ్ళీ వస్తాయి. సెట్టింగ్స్, డిస్‌ప్లే, మళ్ళీ వస్తాయి. ఇలా. వీటిని స్టిఫ్ వ్యూస్ అంటారు. ఓకే. మీరు ప్రెజెంట్ ఏ వర్డ్స్‌ని యూజ్ చేస్తున్నారో అని తెలియాలి. హెల్ప్, అబౌట్. మీ సిస్టమ్‌లో ప్రెజెంట్ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ షో చేస్తది. నా దాంట్లో రిలీజ్ 5.1 సీరియల్ నంబర్, ఓకే. టాలీ వర్చువల్ యూజర్ లిమిట్, ఈమెయిల్ ఐడి, మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ మొత్తం ఇక్కడ షో చేస్తాయి. తర్వాత ఆటో క్రియేషన్ ఆఫ్ ఏ లెడ్జర్ యాజ్ పర్ జీఎస్టీ పోర్టల్. ఇప్పుడు మీ వెండార్ యొక్క డీటెయిల్స్ జస్ట్ జీఎస్టీ నెంబర్ ఉంటే చాలు. మీరు జీఎస్టీ పోర్టల్‌లో ఎలా అయితే ఎన్రోల్ అయి ఉంటారో ఆ డీటెయిల్స్ మొత్తం ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. మనం మళ్ళీ అతని పేరు, అతని అడ్రెస్, ఈమెయిల్ ఐడి అయన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ జీఎస్టీ నంబర్ చాలు. అంతే. చూడండి. ఇక్కడ టాలీ ఎడ్యుకేషన్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో జస్ట్ అతను జీఎస్టీ నంబర్ నేను ఇస్తా. అతని అడ్రెస్, అతని జీఎస్టీ నంబర్, అతని స్టేట్ అన్నీ ఆటోమేటిక్‌గా వచ్చి పడిపోతాయి. మనం ఏం చేయాల్సిన అవసరం లే. కావాలంటే చూడండి. క్రియేట్‌లోకి వెళ్తున్నా, లెడ్జర్‌లోకి వెళ్తున్నా. రైట్ సైడ్‌లో చూడండి. రైట్. హైలైట్ అవ్వట్లేదు. యాక్చువల్‌గా ఇక్కడ ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ ఉంది కదా! అక్కడ షో చేయాలి. ఎందుకు హైలైట్ అవ్వట్లేదు? న్యూ కంపెనీ చూద్దాం రండి. యాహ్! ఆ ఒరిజినల్ కంపెనీ తీసుకురా. ఓకే. ఒరిజినల్ కంపెనీ కదా! అక్కడ షో చేస్తది. చూడండి. క్రియేట్‌లోకి వెళ్తున్నా, లెడ్జర్‌లోకి వెళ్తున్నా. ఓకే. ఇక్కడ కూడా హైలైట్ అవ్వట్లేదు. యాక్చువల్‌గా ఇక్కడ హైలైట్ అవ్వాలి. జస్ట్ అతని జీఎస్టీ నంబర్ తీసుకుంటే చాలు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. అదర్ మాస్టర్స్. ఓకే. డన్ గైస్. ఇక్కడ యాక్చువల్‌గా ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్‌గా రావాలి. ఎందుకంటే ప్రీవియస్ వాళ్ళకు వచ్చున్నాయన్నమాట. ఇప్పుడు మనం 5.1కి అప్డేట్ చేసాం కాబట్టి ఆ ఆప్షన్ తీసేసేట్టున్నాడు. ఓకే. నా ప్రీవియస్ వీడియో పంపిస్తాను. అక్కడ ఒకసారి చూడొచ్చు మీరు. తర్వాత ఎనేబుల్ ఏపీఐ యాక్సెస్ ఇన్ జీఎస్టీ పోర్టల్. ఇప్పుడు యాక్చువల్‌గా చెక్ వెండర్ అండ్ కస్టమర్ జీఎస్టీ స్టేటస్ ఆల్సో. జీఎస్టీ నంబర్ ఉంటే చాలండి. వీళ్ళు యాక్టివ్‌లో ఉన్నారా? ఇనాక్టివ్‌లో ఉన్నారా? అనేది కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు నా ఒరిజినల్ అకౌంట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్‌కి వెళ్తున్నా. జీఎస్టీ రిపోర్ట్స్‌కి వెళ్తున్నా. జీఎస్టీ యుటిలిటీస్‌కి వెళ్తున్నా. సో వ్యాలిడిటీ పార్టీ ఆఫ్ జీఎస్టీఐఎన్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ సన్‌ట్రీ డెబ్టార్స్ తీసుకుంటున్నాను. ఓకే. ఎంటర్ ఇవ్వండి. ఇలా
ఇక్కడ వీళ్ళల్లో ఎవరు యాక్టివ్‌లో ఉన్నారు, ఎవరు యాక్టివ్ లేరు అని కూడా తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ వచ్చింది ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ జీఎస్టీఐఎన్. ఇది సెలెక్ట్ చేయండి. ఎంటర్ ఇవ్వండి. చూడండి ఇక్కడ ఎవరికి జీఎస్టీ నెంబర్ ఉంది, ఎవరికి జీఎస్టీ నెంబర్ లేదనేది తెలిసిపోతది చూడండి. కిందికి వెళ్తున్నాను. వీళ్ళంతా నా దగ్గర ఐటెమ్స్ పర్చేజ్ చేసిన వాళ్ళు. ఎవరికి జీఎస్టీ నెంబర్ ఉంది చూడండి యాక్టివ్. ఇలా యాక్టివ్ ఉందంటే వీళ్ళకి జీఎస్టీ నెంబర్ ఉంది అని అర్థం. ఇలా యాక్టివ్ ఇక్కడ ఏం జీఎస్టీ నెంబర్ చూపించలేదంటే వీళ్ళకి ఎవరు కూడా జీఎస్టీ నెంబర్ లేదు, వీళ్ళు జస్ట్ కన్జ్యూమర్స్ అని అర్థం. ఓకే, ఇప్పుడు సండే డెబ్టార్స్ తీసుకున్నాను కదా, ఇప్పుడు క్రెడిటార్స్ తీసుకుంటాను. చూడండి జీఎస్టీ నెంబర్ వీళ్ళందరికీ చూపిస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఎవరు యాక్టివ్లో ఉన్నారు, ఎవరు ఇన్యాక్టివ్లో ఉన్నారు కూడా షో చేస్తుంది. చూడండి వీళ్ళు అన్రిజిస్టర్డ్, వీళ్ళది లేదనమాట. చూడండి ఇక్కడ రీసెంట్గా ఎవరిదో క్యాన్సిల్ అయిపోయింది, వాసవి డెకార్డ్స్ అంట. జీఎస్టీ నెంబర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇలా ఏవి యాక్టివ్లో ఉన్నాయి, ఏవి ఇన్యాక్టివ్లో ఉన్నాయి కూడా చెక్ చేయొచ్చు స్టేటస్. వెండర్స్ ని, కస్టమర్స్ అనేది ఈ ఆప్షన్ ఇచ్చాడు. జిఎస్టీ పోర్టల్ gst.gov.in. ఇది వెబ్సైట్. లాగిన్. మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటాయండి మీ అకౌంట్ సంబంధించి. మీరు కనుక గవర్నమెంట్ జిఎస్టీ పే చేస్తా ఉంటే మీకంటే ఒక సపరేట్గా ఇప్పుడు నాకులాగా ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది. ఓకే, అది ఇచ్చి లోపలికి వెళ్ళాలి. ఓకే, ఒక్క నిమిషం. ఎక్కువ రోజులు ఓపెన్ చేయకపోయినా పాస్వర్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది, మళ్ళీ మీరు కొత్తగా జనరేట్ చేసుకోవాలి. ఓకే, ఓపెన్ అయిందా? చూడండి మీరు జిఎస్టీ 1 కానీ 3B కానీ ఫైల్ చేస్తే ఇక్కడ ఫైల్డ్ అని చూపించేస్తుంది. ఓకే, ఇంకా నెక్స్ట్ మంత్ రాలేదు కాబట్టి ఇంకా షో చేయలేదు. ఇలా ఓపెన్ అవుతుంది మీ కంపెనీకి సంబంధించి. ఇక్కడ వ్యూ ప్రొఫైల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేశారంటే మీరు మీ యొక్క ఫమ్, మీ యొక్క కంపెనీ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ కనపడతాయి. నా జిఎస్టీ నెంబర్, నా పేరు, నా లొకేషన్, నా కంపెనీ నేమ్. ఓకే, సో నీది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నువ్వు ప్రొప్రైటర్షిపా లేదంటే పార్ట్నర్షిపా, రెగ్యులరా, యాక్టివ్లో ఉందా లేదా అన్నీ ఇక్కడ షో చేస్తుంది. నీ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అన్నీ ఇక్కడ ఉంటాయి. తర్వాత ఇక్కడ మేనేజ్ ఏపీఐ యాక్సెస్, ఇది సెలెక్ట్ చేయండి. సెలెక్షన్ చేసిన తర్వాత మీరు టాలీలో నుంచి డైరెక్ట్గా జిఎస్టీ 1, 3B ఫైల్ చేయాలంటే ఇక్కడికి వచ్చి 6 hours 30 days అనేది యాక్టివ్లో పెట్టుకోవాలి ఫస్ట్. మీరు డైరెక్ట్గా టాలీ నుంచి చేయాలనుకుంటే యాక్టివ్లో ఇది పెట్టేసుకొని కన్ఫర్మ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ అయిపోతుంది. తర్వాత టాలీలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎక్స్చేంజ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఫైల్ జిఎస్టీఆర్ 1, రీఫ్రెష్ జిఎస్టీ స్టేటస్, డౌన్లోడ్ జిఎస్టీ రిటర్న్స్, అప్లోడ్ జిఎస్టీ రిటర్న్స్. సో జిఎస్టీ లాగిన్ ఆర్ లాగౌట్ ఫస్ట్ ఎస్ చేసిన తర్వాత 6 hours 30 hours పెట్టుకొని ఇక్కడ జిఎస్టీ లాగిన్ అవ్వాలి ఫస్ట్. సెంట్ ఓటీపీ. మీకు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఈ టాలీలో నుంచి జిఎస్టీకి లింక్ అవుతుంది. ఓకే, నీ జిఎస్టీ నెంబర్ అనేది టాలీ నుంచి వెబ్సైట్కి లింక్ అవుతుంది. లింక్ అయిన తర్వాత నువ్వు ఇక్కడ డైరెక్ట్గా జిఎస్టీ 1 ఇక్కడ నుంచే ఫైల్ చేయొచ్చు. చూడండి ఏ మంత్ కావాలి, పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ 12 month అనుకోండి, దానికి సంబంధించిన అకౌంట్స్ ఇక్కడ సెండ్ చేసేస్తే డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళిపోయి జిఎస్టీ 1 అనేది ఫైలింగ్ అయిపోతుంది. ఇలా డైరెక్ట్గా కొన్ని ఫీచర్స్ మనకి ఇచ్చేసాడు. రీఫ్రెష్ జిఎస్టీ స్టేటస్, అప్లోడ్ జిఎస్టీ రిటర్న్స్, 3B అప్లోడ్ చేయొచ్చు, 1 అప్లోడ్ చేయొచ్చు. ఇలా కావాలంటే ఇక్కడ మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ఏ నుంచి ఎక్కడ వరకు అనేసి, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు అనేది కూడా ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిటర్న్ ఫైల్ ఇవి మనకి 5.0లో మ్యాక్సిమం వచ్చిన ఆప్షన్స్. ఓకే, ఇవన్నీ మీరు రియల్ టైంలో చేయగలుగుతారమ్మా. ఆఫ్లైన్ ద్వారా చేయొచ్చు, ఆన్లైన్ ద్వారా కూడా చేయొచ్చు అకౌంట్స్. ఇవి దీంట్లో వచ్చిన ఫీచర్స్.
వద్దు అంటే లాగౌట్. ఇవి ఇవి టాలీ ప్రైమ్ 5.0లో వచ్చిన ఫీచర్స్. ఓకే, క్లియర్. టుమారో ఫ్రెషర్ రెజ్యూమ్ ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ ఎలా ఉంటుందో టుమారో క్లాస్లో డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ వాట్ అనేసి.